గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ రోహన్ పికిల్స్లో ఏమేమి జరగబోతున్నాయో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మా అత్తయ్య మా అమ్మ ఇద్దరు కలిసి నిమ్మకాయలు కోస్తున్నారనమాట. ఆల్రెడీ నిమ్మకాయలు కడిగేసేసేసి తుడుస్తున్నారు అత్తయ్య. ఇక్కడ చూడండి, అమ్మేమో కోస్తుంది కాయలు. మా అమ్మగారు ఒక మూలకి వెళ్ళిపోయారు, ఆ మూల సరిపోయారు. అండ్ ఇక్కడ చూసారా, ఇవంతా కూడా ఆల్రెడీ కోసేసి పక్కన పెట్టినాయి అనమాట. ఇంత టెన్షన్ లో కూడా ఈ పెద్ద మనిషి ఇంకా ఆఫీస్కి వెళ్లకుండా ఎండుమిరపకాయలు తీసుకొచ్చాడు ఇంట్లోకి. బిజినెస్ కోసం ఇప్పుడు వెళ్తున్నాడు ఆఫీస్ కి. టైం ఎంత అయింది? 11 అయిందా? అండ్ ఇక్కడ చూడండి అల్లము నిన్నే ఫ్రెష్ గా కడిగేసేసేసి దాని పైన పొట్టు తీసేసి ముక్కలు కోసేసి ఇట్లా ఆరపోసేసాము. అండ్ ఇక్కడ గోంగూర ఉంది, ప్రతిరోజు ఇట్లానే ఉంటది. మాట్లాడి మేము సైలెంట్ గా మా పని చేసుకుంటాం. ఇలాంటి సెటైర్లు వస్తాయి అన్నమాట మధ్య మధ్యలో. వాడి కోసం ఎంత మంది వస్తున్నారు? మా అబ్బాయి కోసం అంట. అసలు ఎంత మంది? నువ్వే కావాలి కాదు. మాకు మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉందంటే ఈ మా మావయ్య గారు అనమాట. రోహన్ నువ్వే కావాలి, రోహన్ నువ్వే కావాలి, రోహన్ అని వస్తున్నారు. ఎవరు? నేను పోయి నాని కిడ్నాప్ చేస్తారా? మాకు భయంగా ఉంది. అదిగో వస్తున్నాడు, ఎక్కడికో వెళ్ళి వచ్చాడు. అండ్ ఇవి మిరపకాయలు 100 కేజీలు అనమాట, తెప్పించాము. ఇప్పుడే వచ్చింది. ఇది గోతం ఇప్పదీసినాక ఇవి కూడా చూపిస్తాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 100 కేజీలు గోతం వేయించుకుంటాము అని చెప్పి కూడా. తులసమ్మ మధ్యలో అటు అత్తయ్య, ఇటేమో మా అమ్మ, సరిపోయారు ఇద్దరు. కారము పసుపు అన్ని ఇంట్లోనే తయారు చేసి పచ్చళ్ళు పడుతున్నాం మేము శనగ నూనెతో. బయట తెచ్చే ఏమీ లేవు, అంతా నీట్ గా పడుతున్నాం. గ్లౌజులు వేసుకుంటారు, హెయిర్ కి క్యాప్స్ పెట్టుకుంటాము. నేను ఎండుమిరపకాయలు కూడా చూపించాను కదా, సో అవి కూడా మీకు గోతం ఉప్పదీసి నాకు చూపిస్తాను. ఇంట్లోనే కారం కావాలన్నా ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు. అదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక వీడియో 2 days బ్యాక్ పోస్ట్ చేశాను, నేను అసలు పట్టించుకోలేదు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్తకి చెప్పాలి. ఆవిడ ఎవ్రీ 1 hourకి ఒకసారి చూసి అమ్మ ఇంతకెళ్ళింది అని చెప్తూనే ఉన్నారు. ఆవిడ సంతోషానికి అవదలేవు. మేము ఏదైనా పోస్ట్ చేస్తే ఆవిడే ఫస్ట్ చూస్తారు. ఫస్ట్ వ్యూ మా అత్తయ్యదే ఉంటుంది. అంత సంతోషం అంట ఆమెకి. నేను నాబార్ట్ ఎగ్జిబిషన్ వీడియో ఒకటి చేశాను, దగ్గర ఇప్పటికీ ఒక 1800 వ్యూస్ చూశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పటి వరకు కూడా అంత పైకి వెళ్ళలేదు మా వీడియో. ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రోహన్ పికిల్స్ గురించి చెప్తే ఫస్ట్ 3 kgs తో స్టార్ట్ అయింది, అండ్ ఇప్పుడు 25 kgs దాకా వెళ్ళాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంతకు మించి ఏం చెప్పలేను. మా ఫ్రెష్ పికిల్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అడ్రస్ మెన్షన్ చేస్తున్నాము. మా హోమ్ అడ్రస్ మంగళగిరిలో ఉంటాము, లక్ష్మీ నరసింహం కాలనీ. వచ్చి విజిట్ చేసి, జనసేన పార్టీ ఆఫీస్ బ్యాక్ సైడ్, ఎవరికన్నా వచ్చి విజిట్ చేయాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు. ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ రేట్లు కూడా చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి. స్నాక్స్ కానీ, స్వీట్స్ కానీ, కారప్పళ్ళు, పచ్చళ్ళు, ఏం కావాలన్నా వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు కస్టమైజేషన్ చేసుకోవచ్చు అన్నమాట. మనందకే ఎండిపోతాయా? నిమ్మకాయలు అయితే కోయడం అయిపోయిందనమాట. సో మొత్తం 5 డబ్బాలు వచ్చినాయి. ఇప్పుడు వీటిలోకి ఉప్పు వేసుకుంటే దీని పని అయిపోద్ది. ఎండుమిరపకాయలు ఇందాకలు బస్తా చూపించాను కదా, ఇదిగోండి ఇది అన్నమాట కాయ. ఇవి 3 to 1 కాయలంట, ఘాట్ అయితే ఉంటాయంట, అత్తయ్య చెప్పారు. ఈ ఎండుమిరపకాయలు మాత్రం అత్తయ్య చూసుకుంటారు. కారం ఏదైతే బాగుంటుందో అది అత్తయ్య చూసుకుంటారు.
మంచి కాయ అయితే ఎర్రగా ఉంది. ఎదురెండు కదా మాది, ఈ ఎండకే ఎండిపోతాయంట. ఇప్పుడే తీసుకురావడం, కాయ అయితే మెత్తగానే ఉంది. ఇది రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చిన కాయలండి, మామూలుగా మిర్చి యార్డ్లో మార్కెట్లో తీసుకొచ్చినవి కాదు. రైతులు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చామన్నమాట. చేనా? ఫస్ట్ టైం కదా చేనులోకి వెళ్ళాడు. మనం ఎప్పుడు మార్కెట్లో తెచ్చుకుంటాం, కానీ కాయ ఎర్రగా ఉంది. కారం కూడా నిలవకాయ అయితే గుర్తు పెట్టుకో, నిలవకాయ అయితే తొడిమేమైందంటే నల్లగా ఉండిద్ది, చీలకాయ అయితేనే గ్రీన్ గా ఉంది. గ్రీన్ గా ఉంటుందా? తొడిమి కాడే తెలిసిపోయింది మన కాయలు. ఈ సంవత్సరం కాయ అనుకో గ్రీన్ గా ఉంటాయి. అదేలే, విడిగా కొన్ని కాయలు అయితే పోయిన సంవత్సరం కాయ. అంటే ఇప్పుడు ఇది ఎండిపోయి ఉంటే పాతకాయ, ఇట్లా పచ్చగుంటేనే పాతకాయ, కొత్తకాయ. ఇట్లా పచ్చగా గ్రీన్ గా ఉంటే తొడుగు కొత్తకాయ. పాతకాయ ఏమైంది అంటే తుప్పు పెట్టినట్టు నల్లగా అయ్యిద్ది తొడుగు. అదేలే, అదే అన్న నిలవకాయ. బొడ్డు కారం ఎవరికన్నా కావాలన్నా, మసాలా కారం కావాలన్నా వాట్సాప్ చేయండి. ఇప్పుడు ఇదంతా ఎండిపోయాక మరకి పంపించేస్తాం కదా అత్తయ్య. తొడియాలు తీపిస్తాము, ఉప్పు కలపం. బయట ఉప్పు కలుపుతారు కదా అత్తయ్య, ఉప్పు కలుపుతారు బయట. ఉప్పు కలపకుండా ప్లెయిన్ కారం కానీ మసాలా కారం కానీ. నాన్ వెజ్ పికిల్స్కైనా ఇవే వాడతాము, వెజ్ పికిల్స్కైనా ఇవే వాడతాము, తాలింపులకు కూడా ఇవే వాడతాము. మంచి కారం పడితేనే పచ్చడి రుచి ఉంటుంది, లేకపోతే అసలు ఆ పచ్చడికి రుచి ఉండదు కదా అత్తయ్య. ఈ మిరపకాయలు అవన్నీ చూడాలంటే అత్తయ్యే, ఆవిడకి బాగా తెలుస్తుంది. ముట్టుకోగానే ఆ కాయ అంటే చెప్పేసి కల్లుప్పు పోసుకొని ఇంకా అట్లా స్టోర్ చేసుకోవడమే. తాలింపు వేసుకునే టైంలో కారము, మెంతిపిండి, ఆవపిండి అవన్నీ వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ చిన్నులపై కారం వేస్తే టేస్ట్ వచ్చింది మన దగ్గర. అదే బయట అయితే చిన్నులపై కారం వేరు జనరల్గా చాలా మంది. చిన్నులపాయలు విడిగా దంచి వేస్తారు, మేమేమో చిన్నులపై కారం వేస్తాము. ఉప్పు సరిపడా వేయాలండి, ఎక్కువ వేసిన ప్రాబ్లమే, తక్కువ వేసిన ప్రాబ్లమే. ఈ పాలాలన్నీ అత్తయ్య చూసుకుంటారు. అలా వేసేస్తే, అలా వేసి వదిలేయడం, ఇంకా దాన్ని కదిలిచ్చే పని లేదు. 2 రోజులకి అదంతా కరిగిపోతుంది. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? బాటిల్ తీసుకొని వెళ్ళి మరి అసలు ఎండ ఎలా ఉందో తెలుసా? అవతారం ఏంటి, నువ్వేంటి? ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు. హాయ్, ఇక్కడ కెమెరా. హాయ్ ఫ్రెండ్స్. అరుస్తానే ఉంటాం, వాడి పని వాడు చేసుకుంటానే ఉంటాడు కదా, నాకు తెలుసు. సరిగ్గా బ్యాగ్ తీసుకెళ్ళి ఇక్కడతో క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది అన్నమాట. సో ఇదంతా వెజ్ అన్నమాట. వెజ్ నాన్ వెజ్ ఒకరోజు చేయము. నాన్ వెజ్ చేసిన రోజు కూడా ఒక వ్లాగ్ కావాలంటే తీస్తాను కంపల్సరీగా. సో ఇదన్నమాట. ఇవాళ మాత్రం ఇంతవరకు చేసాము. ఇంతవరకు రోహన్ పికిల్స్ డ్యూటీ అయిపోయింది. నెక్స్ట్ ఇంట్లో అన్నమాట. ఇంట్లో మనం జనరల్గా కుకింగ్ అవి చేస్తూ ఉంటాం కదా, అదే. సో దట్స్ ఆల్ టుడే ఫర్ వీడియో గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.